హాయ్ అండి. నమస్తే. మీ కార్తీక్ ఉంగ్రాల. ఇక ఈరోజు అదే ఒక మంచి టాపిక్‌తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. కొన్ని ఈ వీడియోలో అయితే కొంత మంచి ఉండొచ్చు, కొంత చెడు కూడా ఉండొచ్చు. అన్నీ కూడా మనం హ్మ్, ఒకే విషయాన్ని అయితే చెప్పలేం కాబట్టి, వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది. వీడియో మొత్తం కూడా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక ముందుగా అయితే ఒక లైక్ కొడితే వీడియోలోకెళ్ళిపోదాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మహిళా పోలీసులు సందిగ్ధంలో ఉన్నారా అనే ఒక ఆలోచన అయితే వస్తుంది. ఈ మహిళా పోలీసుల గురించి నేను గతంలో కూడా కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. చానాల తర్వాత ఒక వీడియో చేద్దాం అనిపించింది. ఈ వీడియోకి సంబంధించి కొన్ని నాకు తెలిసిన కొంత సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఈ వీడియోకి అసలుకి ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, ఈ మహిళా పోలీసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 5 అంశాల మీద అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మొదటి అంశం ఏందంటే, వీళ్ళు ఎంతో మంచి ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత ఒక మంచి ఉద్యోగం చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో అయితే వీళ్ళు గత ప్రభుత్వంలో అయితే వీరు ఉద్యోగాలు తెచ్చుకోవడం జరిగింది. అలానే అసలుకి మొదటిది ఏందంటే, వీళ్ళని ఏ జాబ్ చార్ట్ అంశంలో భాగంగా వీళ్ళని తీసుకున్నారు అదొకటి. 2 వీళ్ళకి సంబంధించి పని చేయట్లేదు అనే అంశాన్ని అసలు ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఎవరు? 2 3 వీళ్ళకి సంబంధించి మహిళా పోలీసుగా ఉద్యోగం ఇచ్చిన తర్వాత వేరే వేరే శాఖల్లో ఎందుకు పని చేపిస్తున్నారు? 3 అలానే నాలుగోది ఏందంటే, వీళ్ళకి సంబంధించి మరి వేరే శాఖల్లో పని చేపిస్తున్నప్పుడు అదనంగా నగదు ఎందుకు ఇవ్వటం లేదు? అదొకటి. ఇక ఐదోది ఏందంటే, వీళ్ళకి శాశ్వత పరిష్కారం ఉందా? లేదా? అనే అంశాల మీద అయితే నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఇక ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఈ మహిళా పోలీసులకు సంబంధించి 3 షిఫ్ట్‌లో వీళ్ళని ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఏది? గత ప్రభుత్వంలో. వీళ్ళకి అప్పుడు అంటే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అయితే కొంత వెసులుబాటు ఉంది అనేదైతే వాస్తవం. మహిళా పోలీసులకు సంబంధించి ఉద్యోగం విషయంలో కొంత వెసులుబాటు అయితే అప్పుడు దొరికింది. ఆ విషయంలో భాగంగా అప్పుడు పథకాలు గానీ, ఆ విషయంలో అప్పటికి సంబంధించి ఏదైనా సరే కొంత వెసులుబాటు అయితే ఉంది. అలానే గ్రామాలలో కొంత రాజకీయ నాయకులకు సంబంధించి గానీ, పోలీస్ స్టేషన్‌లకు సంబంధించి గానీ, ఇక బాల్య వివాహాల అవగాహన సదస్సులు ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ వాళ్ళు చేశారప్పుడు. గ్రామాలకు సంబంధించి ఏదన్నా కేసుల విషయంలో అక్కడున్న నాయకులతో మాట్లాడటం గానీ, ఎన్నో వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ అప్పుడు చేశారు కాబట్టి ఒక మంచి పేరుందప్పుడు. అప్పుడైతే ఖచ్చితంగా కొంత వాళ్ళకి గ్రామాలలో మహిళా పోలీస్ అంటే తెలుసు. ఎందుకంటే ఈ నాయకుల విషయంలో, కేసుల విషయంలో గానీ మాట్లాడటం అదంతా జరిగేది కాబట్టి కొంత అవగాహన కార్యక్రమాలు, దిశ యాపు అలా కొన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి ప్రజల్లోకి వీళ్ళు అప్పుడు కొంత వెళ్ళిపోయారు. ఏది? ఈ మహిళా పోలీసులైతే. ఇక ఈ క్రమంలో నేను ఆ ప్రభుత్వం గొప్పదా? ఈ ప్రభుత్వం అదా? ఇదా? అని మాట్లాడదలుచుకోవట్లేదు. నేను ఇక్కడ మహిళా పోలీసుల గురించే నేను మాట్లాడుతున్నా. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకుంటే ఈ ప్రభుత్వంలో చాలా వరకు ఈ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు. ఇక వీళ్ళకి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూసుకుంటే సర్వేలు ఎక్కువగా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఏంది? సర్వేలు ఎక్కువగా. సర్వేలు రావటం, 5 రోజుల్లో కంప్లీట్ చేయాలి, 3 రోజుల్లో కంప్లీట్ చేయాలి, 2 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పడం అనేది బాగా ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం సంబంధించిన పథకాలుంటాయి, ఆ అంశాలే ఉంటాయి కాబట్టి. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మరి ఈ మహిళా పోలీసులకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయాల్లో కొన్ని మార్పులు చేశారు ఉద్యోగుల విషయంలో భాగంగా. అప్పుడు కొంతమంది ఉద్యోగులు సచివాలయాల్లో తగ్గిపోయారు. నో ఆప్షన్ కూడా వచ్చేసింది. ఇక్కడ నో ఆప్షన్ వచ్చిన కొన్ని అటు లోకల్‌గా కావచ్చు, అటు టౌన్‌లో కావచ్చు. ఉన్నప్పుడు డీఏ ఖాళీగా ఉందనుకోండి, మహిళా పోలీసే అక్కడ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. వెల్ఫేర్ ఒకవేళ గనక ఖాళీగా ఉందంటే ఆ పోస్టులు కూడా మహిళా పోలీసే ఉన్నారు.
ఇక అడ్మిన్ గూడా ఖాళీగా ఉన్నా గూడా పోస్టు అక్కడ గూడా మహిళా పోలీసే ఉన్నారు. అసలు నాకు తెలియక అడుగుతున్నా, ఈ వీళ్ళని తీసుకుంది మహిళా పోలీసులుగా గదా! మహిళా పోలీసులకి, డీఏ పోస్ట్‌కి, వెల్‌ఫేర్ పోస్ట్‌కి, అడ్మిన్ పోస్ట్‌కి సంబంధం ఏందండి? నాకు తెలియక అడుగుతున్నా అసలకి. వీళ్ళని వేరే శాఖల్లో పని చేయటానికి ఈ ప్రభుత్వం ఏమన్నా నియమ నిబంధనలేమన్నా తెచ్చిందా? అసలు ఆఫీషియలా? నాన్ ఆఫీషియల్‌గా ఈళ్ళకి ఉద్యోగాలు చేపిస్తున్నారా? ఈ పోస్ట్‌కి సంబంధించి. ఏదైనా ఒక పోస్ట్ చేసుకుంటా ఇంకొక పోస్ట్ చేస్తే ఖచ్చితంగా అదనపు జీతం గూడా ఇవ్వాలి మరి. ఆ లెక్కొస్తే. అవునా కాదా? చేపించుకున్నప్పుడు ఖచ్చితంగా అదనపు పోస్టుకు సంబంధించి మనం నగదు గూడా ఇవ్వాలి వాళ్ళకి. ఒక వ్యవసాయ కూలీ ఉన్నాడనుకోండి సపోజు పొద్దున్నే కొద్దిగా సర్దిగట్టుకొని పొద్దున్నే బయలుదేరి సెంటర్‌కొస్తే ఏ పనుంటే ఆ పనికెళ్తాడు. అతను ముందే చెప్తాడు. నేను ఈ పనికెళ్తే నేనింత కావాలి నాకని అడుగుతాడు. ఎందుకు? అతను ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తాడు కాబట్టి అతను ఆ అమౌంట్ అడుగుతాడు. మరి వీళ్ళకెందుకు మీరు వేరే శాఖల్లో పని చేపించుకుంటా, వీళ్ళకి అదనపు నగదు ఇవ్వకుండా, వీరు ఖాళీగా ఉన్నారనే ఒక కాన్సెప్ట్‌ని ప్రజల్లోకి అసలు తీసుకెళ్ళింది ఎవరంటే మరి అర్థం కావట్లేదు. నేనేం వీళ్ళకి సపోర్ట్ ఏం మాట్లాడట్లేదు. గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని అంశాలను బయటకు తీసుకొస్తున్నా. ఏది? ఇప్పుడు జరుగుతున్న అంశాలను కొన్ని తీసుకొస్తున్నా. అలానే ఈ సచివాలయాల్లో, ఈ సర్వేల్లో గూడా ఏమైనా మిగిలినా సరే, వీళ్ళకే చెబుతున్నారు ఈ పనులు గూడా. ఇప్పుడు వీళ్ళంతా గూడా 30, 35 సంవత్సరాల లోపు మహిళలు. అటు ఫ్యామిలీకి చెప్పుకోవాలి. అటు భర్తకు చెప్పుకోవాలి. అటు పిల్లల్ని చూసుకోవాలి. హ్మ్. మరి పెళ్లి కాపోతే అటు కుటుంబానికి చెప్పుకోవాలి. ఇటు ఉద్యోగం చూసుకోవాలి. మరి ఇంత ఉంటది గదా! ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ ఉద్యోగం వచ్చినప్పుడు, ఈ ఉద్యోగానికొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక జాబ్ చార్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అసలు ఏ జాబ్ చార్ట్ ఉందో కూడా వీళ్ళకి అర్థం గాక, అసలు ఈళ్ళు ఏ పని చేస్తున్నారో కూడా తెలియక సతమతమవుతూ బీపీ, షుగర్‌లు గూడా ఈళ్ళు 30, 35 సంవత్సరాలకే తెచ్చుకున్నారా అనిపిస్తుంది ఒక్కోసారి నాకైతే. అసలు మనం ఏ పోస్ట్‌కొచ్చాము? అసలు ఈ మహిళా పోలీస్ పోస్ట్‌కి ఎందుకొచ్చాము మనం? అసలు ఏం చేస్తున్నాం మనం? ఆ 5 సంవత్సరాలు ఏం చేశాము? ఈ 5 సంవత్సరాలు ఏం చేశాము? అసలు రాబోయే రోజుల్లో మనం ఏం చేస్తామని కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు పరిస్థితి. అసలు ఇది ఎందుకొచ్చింది? అసలు ఈ జాబ్‌ని క్రియేట్ చేసినోళ్ళు అసలు ఎవరు? ఒక పద్ధతి, పాడనేది ఉండాలిగా. మనం ఏం చేస్తున్నాం? ఏం చేపిచ్చాలి ఈళ్ళ చేత అనేది ఒకటుండాలిగా. అది ఏమి లేదు పరిస్థితి. ఇక వీళ్ళకి సంబంధించి గతంలో వీళ్ళకున్న సొంత పోలీస్ శాఖకు సంబంధించి ఒకటి, వేరే మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి కూడా 2 ఆప్షన్‌లోకి వెళ్ళమని చెప్పేసి కూడా గతంలో ఒక ఆప్షన్ ఇచ్చారు ఈళ్ళకి. ఒక 80% పాపం ఎందుకొచ్చిన బాధరా బాబు మనకి ప్రశాంతంగా 10కి 5:30కి ఇంటికెళ్ళిపోయాం ఉద్దేశంతో నాకు తెలిసి మహిళా శిశు సంక్షేమ శాఖే చాలామంది వెళ్ళినట్టున్నారు. ఒక 20% వాళ్ళ సొంత దానికి వెళ్ళిపోయి ఉంటారు చాలా వరకు. కానీ అది పెట్టి ఆ ఆప్షన్ పెట్టిన రోజులేందంటే చాలా రోజులు అయిపోయింది. అయిపోయింది. చాలా వరకు అయిపోయింది. ఇంక వీళ్ళు ఈ ఈ పని చేస్తున్నారు. అదే మన ఇప్పుడు డీఏ, వెల్‌ఫేరు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు పాపం పోస్టులు. మిగతా పోస్టులు కూడా ఈళ్ళకి అప్పగిచ్చారు. మరి ఇప్పుడు చూసుకుంటే ఇంకొక ఆప్షన్ ఇచ్చారంట. ఏం ఆప్షన్ అది? ఒకటి సొంతది శాఖ, లేదా ఇతరితర శాఖలు, లేదా మళ్ళీ మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి. ఇప్పుడు వీళ్ళకి ఎన్ని ఆప్షన్‌లు ఇస్తారు పాపం వీళ్ళకి. ఇప్పుడు ఏదైనా ఒక పనికి సంబంధించి పూర్తిగా ఒక అవగాహనొచ్చి వాళ్ళకి చెప్పాలి. ఇదిగో ఇలా ఉంటది ఈ ఉద్యోగం. ఇలా ఉంటది దీంట్లోకెళ్తే. ఇలా ఉంటది మా సొంత దాంట్లోకొస్తే అనేది చెప్పుకోవాలి. అసలు ఈ ఆప్షన్‌లు ఇవ్వటం ఏందండి పాపం వాళ్ళకి. వాళ్ళకి ఏం తెలుసనేది మీకు ఆప్షన్ ఇస్తున్నారు? ఇప్పుడు ఒకవేళ సొంత సంబంధించి శాఖలోకి పోవాలనుకోండి. ఆ సొంత శాఖలోకి సంబంధించి చాలా వరకు సెలవులనేవి ఉండవు పాపం. ఎందుకంటే ఆ పోలీస్ శాఖ అంటే ప్రజల కోసం ఎప్పుడు కష్టపడతారు కాబట్టి చాలా వరకి బందోబస్తులని, లేకపోతే నైటు కేసులు చాలా ఉంటాయి వాళ్ళకి. నైట్ డ్యూటీలు చేయాలి. చాలా ఉంటాయి పనులు పాపం. మరి ఆ సందర్భంలోనే ఈ మహిళా పోలీస్ సంబంధించి ఇప్పుడు ఒకవేళ చెప్పొచ్చు మీకు నైట్ డ్యూటీలు ఉండకపోవచ్చు. మీకు గూడా ఆ పోస్ట్ లాగానే సేమ్ ఉదయం 10కి సాయంత్రం 5 గంటలకే పోవచ్చు అని చెప్పేసి ఈరోజు అధికారులు ఒకవేళ మాట్లాడొచ్చు. బానే ఉంటది. కానీ తర్వాత ఒకవేళ ఆప్షన్ మారితే పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబానికి సమస్య అయిద్దిగా. మీకు ఆ రోజు ఏం చెప్పారు మీరు మాకు కుటుంబంలో మీరు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం దాకా కదా ఉద్యోగం అని చెప్పారు కదా! ఇప్పుడు నైట్ డ్యూటీలు అంటే పరిస్థితి ఏందని చెప్పేసి మాట్లాడితే ఆ తర్వాత పరిస్థితి ఏంది పాపం? మహిళల పరిస్థితి ఏంది? భర్తతో చెప్పుకోవాలిగా. కుటుంబంతో చెప్పుకోవాలిగా.
ఆ రోజు ఒకవేళ వాళ్ళు విభేదిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి పాపం చెప్పండి? అదొకటి. ఇంకోటి చూసుకుంటే ఇటు వేరే శాఖలు అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు 3 షిఫ్ట్‌లుగా వచ్చారు. వీళ్ళలో సీనియర్‌లు కూడా ఉన్నారు. ఆ సీనియారిటీని తీసుకుంటారా ఒకవేళ వేరే శాఖలో పోతే? లేదు మళ్ళీ మొదలుకెత్తుకోవాలా? పరిస్థితి ఏంది? ఏందో తెలీదు. మరి ఇంకా మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఒకవేళ పోయారనుకుందాం. వాళ్ళలోనే అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి రూ. 50 దగ్గర నుంచి పాపం వాళ్ళు పనిచేస్తున్నారు చాలా వరకు. ఐసీడీఎస్ సంబంధించి మహిళా శిశు సంక్షేమంలో. మరి వాళ్ళలోనే అంగన్వాడీ టీచర్లకు సంబంధించి చాలా వరకు వాళ్ళలోనే సూపర్వైజర్లు కావాలని చెప్పి చాలామందికి ఆశ ఉండొచ్చు. కొంతమందికి వచ్చినవి కూడా రాబోయే రోజులు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తారు. ఇప్పటికే వాళ్ళు చాలా వరకు జీతాల పెంచడానికి గొడవ చేస్తారు. ఈ సందర్భంలో వీళ్ళకి అవకాశం ఇస్తారా? వీళ్ళు సుమారుగా 12,000 నుంచి 14,000 మంది ఉన్నారు. వీళ్ళకి అవకాశం ఇస్తారా? నాకు తెలిసి కష్టం. ఇది కూడా క్లారిటీ లేదు. ఈ 3 క్లారిటీ లేని పరిస్థితుల్లో 35 సంవత్సరాల మహిళలు ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఒక పక్క కుటుంబాన్ని చూసుకోవాలి, ఒక పక్క ఉద్యోగం చూసుకోవాలి. ఈ ఉద్యోగం ఏందో అర్థం కాక వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఇదంతా? ఏదైనా సరే ఒక ఉద్యోగాన్ని ఇచ్చేటప్పుడు ఒక పద్ధతి, ఒక వ్యవహారంతో ఇవ్వాలి. వీళ్ళని తీసుకొచ్చి పని చేయించుకుంటా ఈరోజు మహిళా పోలీసుగా పని చేసుకుంటానే వేరే పోస్టులో అసలు అది ఆఫీసులో అనఫీసులో తెలియకుండా టౌన్లో రూరల్లో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నా కూడా వీళ్ళకి ఏది చెప్పకుండా వీళ్ళు పని చేయించుకుంటా కూడా వీళ్ళ పరిస్థితి అర్థం కాకపోతున్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు వీళ్ళ మీద దృష్టి పెట్టకుండా వీళ్ళకి ఒక శాశ్వత పరిష్కారం ఎందుకు చూపట్లేదు? పాపం వాళ్ళ అసోసియేషన్ సభ్యులు కూడా చాలా వరకు కష్టపడి వాళ్ళకి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన నాయకుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. పాపం తప్పులేదు. అసోసియేషన్ సభ్యులు కూడా పనిచేస్తున్నారు, కాదంటలేదు. కానీ వీళ్ళ పరిస్థితి ఏందనేది అసోసియేషన్ సభ్యులు పనిచేసినా వీళ్ళు అన్నా ఏం చేయగలుగుతారు వీళ్ళు? వీళ్ళు చూసుకుంటేనే పోలీస్ శాఖ అనే ఒక ముద్ర పడిపోయింది. ఒక ధర్నా చేయలేరు, ఒక నల్ల బ్యాడ్జి కూడా ధరించలేరు, రోడ్డు ఎక్కి కూర్చోలేరు, ఏదీ చేయలేరు పరిస్థితి. పాపం ఏది తేల్చుకోలేకపోతున్నారు ఎటు కూడా. వాళ్ళకే అర్థం కావట్లేదు ఏం చేయాలా? ఇంత గొప్ప చదువులు చదువుకున్నామే, ఈ పరిస్థితికి వచ్చాము, ఇంత సీనియారిటీ వచ్చింది, రేపు రాబోయే రోజుల్లో పదోన్నతులు ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి, కుటుంబం భవిష్యత్తు ఏంటి? ఈరోజు వచ్చే 25,000 30,000 దేనికి సరిపోతాయి? కుటుంబ ఖర్చులేంది, పిల్లల ఖర్చులేంది, ఇంట్లో ఖర్చులేంది, ఎన్ని ఖర్చులు ఉన్నాయి? పరిస్థితి ఏంది? ఏదైనా పదోన్నతి వస్తే కదా వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి వాళ్ళు కూడా ఆర్థికంగా బలపడటానికి. మరి ఇన్ని అంశాలకు సంబంధించి ఇన్ని అంశాలు తీసుకుంటుంటే వాళ్ళు మదనపడి అనారోగ్యానికి పాలయ్యి ఎటు తేల్చుకోలేక ఎటు పోలేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు సతమతం అవుతున్న సందర్భంలో అసలు ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, అధికారులు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు వీళ్ళ విషయంలో? అసలు వీళ్ళ పరిస్థితి ఏంది? ఇదొక ప్రశ్నగానే మిగిలిపోతుందా? అసలు వీళ్ళకి న్యాయం జరిగిద్దంటారా? ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు వీళ్ళని? వీళ్ళకు పనేం లేదు, ఖాళీగా ఉంటున్నారనే ఒక విషయాన్ని అసలు ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఎవరు? వీళ్ళంతా కూడా ఏ గ్రామ సచివాలయాల్లో నో ఆప్షన్ కానీ లేదు, వేరే విషయాలలో ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులో వీళ్ళు పనిచేస్తారన్న సంగతి తెలుసా? అలానే ఈ ఎన్నికల సంబంధించి బిఎల్ఓలు కూడా పనిచేస్తున్నారు చాలామంది. ఇవి కాకుండా మళ్ళీ అదొకటి మళ్ళీ పోస్ట్. మళ్ళీ ఇవి కాకుండా కొత్తగా వచ్చిన ఎవరైనా ఎస్ఐ కానీ సిఐలు వస్తే వాళ్ళు ఏదైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే అవి కూడా వీళ్ళే చేయాలి. ఏదైనా సరే వీళ్ళ విషయంలో భాగంగా సతమతం అవుతూ సందిగ్ధంలో ఉన్న ఈ మహిళా పోలీసుల విషయంలో అయితే ఈ ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులుగానే కాకుండా వేరే పోస్టుల్లో కూడా పనిచేస్తున్నారనేది ప్రభుత్వానికి తెలుసా లేదా? ఈ ఎంపీడీఓలు ఈ మున్సిపల్ కమిషనర్లు చెబుతున్నారా లేదా ఈ విషయాన్ని? ఇది అఫీషియలా నాన్ అఫీషియలా ఇది కూడా ప్రజలకు తెలియజేయాలి. ఒకవేళ అఫీషియల్ అయితే వీళ్లకు అదనపు జీతం కూడా ఇవ్వాలి పని చేయించుకుంటున్నప్పుడు. ఇది నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా వీళ్ళని ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి సంబంధించి మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి జాబ్ చార్ట్ తయారు చేసి
అందులోకి వీళ్ళని ప్రవేశపెట్టాలని, మంచి పదోన్నతులు ఇవ్వాలని నేనైతే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ కార్తీక్ ఉంగ్రాల. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని విషయాలు కనుక నేను ఇందులో పొందుపరిచాను వాళ్ళకి సంబంధించి. ఎవరైనా సరే ఒకవేళ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, మర్చిపోవద్దు.